హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో సంతానలేమి సమస్య ఉంది అంటే ఒక 1 year పాటు హస్బెండ్ వైఫ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి ప్రెగ్నెన్సీ రానప్పుడు ఒక డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎటువంటి టెస్ట్లు అవసరం పడతాయి అండ్ ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. సో యూజువల్గా భార్యాభర్తలు అట్లీస్ట్ వారానికి 2-3 times కలుస్తూ 1 year పాటు ట్రై చేసి ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ ఏజ్ కనుక 35 years లోపల ఉండి వేరే ఇంకే సమస్య లేకపోతే 1 year పాటు వాళ్ళు ట్రై చేయొచ్చు. న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 80% ఉంటుంది. కేవలం 20% కపుల్స్కి 1 year తర్వాత కూడా ఇలా రెగ్యులర్గా వాళ్ళు కలిసినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఒక ఎక్స్పర్ట్ని వాళ్ళు కన్సల్ట్ అయినప్పుడు బేసికలీ మేము వాళ్ళకి సంతానలేమి సమస్యకి సంబంధించి ఏదన్నా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. సో యూజువలీ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి రావాలి, ఎందుకంటే ఇద్దరిలో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అండ్ మనకి గమనించవచ్చు దట్ 50% ఫీమేల్స్లో ఛాన్సెస్ ఉంటుంది ప్రాబ్లమ్స్ ఉండడానికి, 50% మేల్స్లో కూడా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి యాజ్ అ కపుల్ హస్బెండ్ వైఫ్ ఇద్దరూ రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో కపుల్ వచ్చినప్పుడు ముందుగా డీటెయిల్డ్గా వాళ్ళ హిస్టరీ తీసుకోవడం జరుగుతుంది. సో వాళ్ళకి లేడీస్కి సైకిల్స్ రెగ్యులర్గా వస్తున్నాయా, వాళ్ళకి హస్బెండ్కి ఏదన్నా సంతానలేమి సమస్యకి సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా, స్మోక్ చేస్తారా, ఆల్కహాల్ ఏమన్నా అలవాటు ఉందా, వాళ్ళ వృత్తిపరంగా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే ఇప్పుడు కొంతమంది అగ్రికల్చరల్ వర్కర్స్లో పెస్టిసైడ్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, కొంతమంది కుక్స్ ఉంటారు వాళ్ళు హీట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, కొంతమంది పెయింటర్స్ ఉంటారు ఆ పెయింట్లో కూడా మనకి కొన్ని టాక్సిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో కొంతమంది మైనింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా మళ్ళీ హీట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సో అలా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా కామన్గా చూస్తున్నాము. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎంతసేపు సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నాయా మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడానికి అని తెలుసుకోవడానికి ఫస్ట్ ట్రై చేస్తాం. సో హిస్టరీ అనేది డీటెయిల్గా తీసుకుంటాము. బోత్ లేడీస్ది జెంట్స్ది ఇద్దరిది ప్రాపర్ హిస్టరీ తీసుకున్న తర్వాత ఎగ్జామిన్ చేసి ఆడవాళ్ళకి ముందుగా స్కాన్ అనేది చూస్తాం. సో స్కాన్ చూసినప్పుడు గర్భసంచి సైజ్ అండ్ షేప్ ఎలా ఉంది, అండాశయాలు బాగున్నాయా, అండాశయంలో ఎగ్ నంబర్ బాగుందా, ఏమైనా కణుతులు ఉన్నాయా, గర్భసంచిలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం. మనకు మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో ఎగ్ నంబర్. సో ఆడవాళ్ళకి ఎగ్ నంబర్ బాగుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెస్ట్ ఉంటుంది. తగ్గే కొద్దీ మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. మనం ట్రీట్మెంట్ ఇంకొంచెం అగ్రెసివ్గా చేయాలి, వీలైనంత త్వరగా వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా మనం ప్లాన్ చేయాలి. సిమిలర్గా గర్భసంచిలో పొర అనేది ఎంత హెల్దీగా ఉంది అనేది మనం స్కాన్లో చూడటానికి ట్రై చేస్తాము. ఎందుకంటే పొరలోనే మనకి తయారైన ఎంబ్రియో ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ అనేది రావాలి. సో ఈ పొరలో ఏమన్నా తేడా ఉన్నా కూడా దాన్ని మనం ఫర్దర్గా ఇవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో స్కాన్ అయిన తర్వాత హస్బెండ్ వైఫ్ కలిసి 2 days మినిమం గ్యాప్ ఉంటే వీర్యకణాల పరీక్ష కూడా చేస్తాము. సో వీర్యకణాల పరీక్ష చేసినప్పుడు స్పర్మ్స్ నంబర్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ అంటే మొత్తం కణాల సంఖ్య ఎంత ఉంది, కదిలే కణాల శాతం ఎంత ఉంది, ఆకారం కరెక్ట్గా ఉన్న కణాల శాతం ఎంత ఉంది అనేది తెలుసుకుంటాము. దాని రిపోర్ట్ జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో యూజువలీ మగవాళ్ళలో వీర్యకణాల పరీక్ష రిపోర్ట్ నార్మల్ ఉంటే ఫర్దర్గా వాళ్ళకి యూజువలీ వర్కప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఆడవాళ్ళకి మాత్రం స్కాన్ ఒకటే కాదు, మామూలుగా ట్యూబ్ టెస్ట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. స్కాన్లో ట్యూబ్ పరిస్థితి మనకు తెలియదు. సో ట్యూబ్ టెస్ట్ చేస్తేనే ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా, వీళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా, IUI ద్వారా అవకాశం ఉందా అనేది మనం తెలుసుకోగలం. సో ఇవి కాకుండా కొంతమందిలో కొన్ని హార్మోన్ టెస్ట్లు కూడా మేము అడ్వైస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్లో ఎగ్ నెంబర్ తక్కువ ఉంటే సీరం AMH అనే బ్లడ్ టెస్ట్ అనేది సజెస్ట్ చేస్తాం. థైరాయిడ్కి కానీ ప్రొలాక్టిన్ అనే ఇంకో హార్మోన్కి కానీ సంబంధించి ఏదన్నా సిమ్టమ్స్ ఉంటే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ హార్మోన్ టెస్ట్లు అనేవి చేస్తాం. సో కొంతమందిలో మనకి షుగర్ ఉన్నట్టుగా మనకి ఏమన్నా హింట్ కనిపిస్తే షుగర్స్కి సంబంధించిన టెస్ట్లు చేస్తాం. సో ఇవన్నీ అడిషనల్ ఆప్షనల్ టెస్ట్లు మాత్రమే వాళ్ళకున్న సిమ్టమ్స్ని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ మేము హిస్టరీలో కనుక్కున్న దాన్ని బట్టి అవసరం అయితేనే ఇవి చేయడం జరుగుతుంది. సో
సో ఖచ్చితంగా స్కాన్ కణాల పరీక్ష అయితే చేస్తాము. దాన్ని బట్టి ట్యూబ్ టెస్ట్, మిగతా హార్మోన్ టెస్ట్లు అనేవి చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసి చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్లు చేసిన తర్వాత యూజువల్గా దాదాపుగా ఏ ప్రాబ్లం ఎక్కడుంది అనేది కనిపెట్టడానికి మనం ట్రై చేయొచ్చు. అండ్ దాన్ని బట్టి వీళ్ళకి నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ అవసరం అనేది తెలుసుకోగలం. సో ఈ టెస్ట్ల ద్వారా మనకు అన్ని ప్రాబ్లమ్స్ తెలుస్తాయా అంటే 100% తెలియవండి. మనకి సంతానలేమి సమస్యకి ఒక 100 రీజన్స్ ఉంటే మనం కేవలం ఒక 10-20 మాత్రమే ఈ టెస్ట్ల ద్వారా కనిపెట్టగలం. అలా అని ఇంకేమైనా అడిషనల్ టెస్ట్లు, ఇంకో 100 టెస్ట్లు చేయాల్సిన అవసరం ఉందా అంటే ఖచ్చితంగా చెయ్యము. ఎందుకంటే వాటి వల్ల మన ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఎక్కువగా మారదు కాబట్టి. సో ఎంతవరకు అవసరమో అంతవరకే టెస్ట్లు చేస్తాము. ఒక్కొక్కసారి అన్ని టెస్టులు నార్మల్ ఉండి కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అలా అని వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అని కాదు. కొన్ని ప్రాబ్లమ్స్ మనం చేసే టెస్ట్ల ద్వారా మనం కనిపెట్టలేము కాబట్టి అవి మనకు బయటపడలేదని అర్థం. సో ఈ టెస్ట్లన్నీ చేసిన తర్వాత వీళ్ళు న్యాచురల్గా ఇంకొంతకాలం ట్రై చేయొచ్చా, లేదా మెడిసిన్స్ వాడి ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలో తెలుసుకొని ట్రై చేయొచ్చా, లేదా కణాలు ఎక్కిచ్చే పద్ధతి చేయాలా, లేదా టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి చేయాలా, ఇవి 4 ఆప్షన్స్లోనే మ్యాక్సిమం అందరినీ మనం కేటగరైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ దీని ద్వారానే మనం ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ప్లాన్ చేసుకుంటాం. సో అందరికీ ఐవీఎఫ్ అవసరం, అందరికీ టెస్ట్ ట్యూబ్ బేబీ అవసరం అనేది లేదండి. కేవలం ఒక 10-20% వాళ్ళకి మాత్రమే ఇది అవసరం పడుతుంది. మిగతా వాళ్ళకి చిన్న ట్రీట్మెంట్స్ ద్వారానే మనం సొల్యూషన్ అనేది చూసుకోవచ్చు. సో 1 year పాటు మీరు ట్రై చేస్తున్నారు, ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఐవీఎఫ్ చేస్తారు అని భయం మీకు అవసరం లేదు. బికాజ్ వీలైనంత త్వరగా మీరు టెస్ట్ చేయించుకుంటే చిన్న ట్రీట్మెంట్తోనే మ్యాక్సిమం మీకు అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.